ఉదయించెను నీ కృపనాయధలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపనాయధలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను. అందరికి వందనాలు. ప్రార్థన చేస్తున్నా. మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ప్రభువా మరో శ్రేష్టమైన దినములో తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా మీ దాసుని బలపరిచి అనుదిన వాగ్దానాన్ని మాకు అందిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ అనుదిన వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను ప్రభువా నెమ్మది, శాంతిని, ఆదరణ కలుగు చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేవుడు ఈ అనుదిన ఈ వాగ్దానం ద్వారా మిమ్మలను నన్ను అందరినీ బలపరిచి తన పరిచర్యలో వాడుకుంటున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ అనుదిన వాగ్దానం చూస్తూ చక్కగా మీరు కూడా ఫోన్లు చేస్తూ SMS పెడుతూ నన్ను బలపరుస్తున్నారు. దాన్ని బట్టి కూడా మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, మీలో ఒకడు 1000 మందిని తరుమును. 1 man of you puts to fight 1,000. మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఈ మాట నేను చదివినప్పుడు ఈ మాటలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇలా ఈ మాటలో నుంచి తెలియపరిచాడు. సాధ్యము చేసే దేవుడు, సాధ్యం చేసే దేవుడు. ఎందుకు సాధ్యం చేసే దేవుడు అని చెప్పానంటే ఒక్క వ్యక్తి 1000 మందిని తరపడం సాధ్యమయ్యే పని కాదు. ఒక వ్యక్తి 1000 మందిని తరపడం ఈజీయా, 1000 మంది ఒక వ్యక్తిని తరమడం ఈజీయా? ఆలోచించండి ఒకసారి. 1000 మంది ఒక వ్యక్తిని తరవడం డెడ్ ఈజీ, కానీ ఒక వ్యక్తి 1000 మందిని తరమాలంటే అది అయ్యే పని కాదు. అయ్యే పని కాకపోయినా దేవుడు ఏమన్నాడంటే మీలో ఒకడు 1000 మందిని తరుముతాడు అని చెప్పాడు. దేవుని మాటలు ఇవి, విశ్వసించాలి, నమ్మాలి. ఎలా జరుగుతుంది? ఆయన చేయగలడు. ఎలా జరిగిస్తాడు? జరిగించగలడు. నీకు నాకు మన కంటికి మన పరిస్థితులు సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి దేవుని ఎదుట అవి సాధ్యమే. దేవుడు వాటిని సాధ్యం చేయగలడు. ఎన్నో బైబిల్ గ్రంథంలో అసాధ్యమైన కార్యాలని దేవుడు సాధ్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకడు దెయ్యం చేత బాధపడుతున్నప్పుడు, సమాధుల మధ్యలో నివసిస్తున్నప్పుడు వాడిలో ఇంచుమించు 2000 మంది పైగా దెయ్యాలు ఉన్నాయంట, అపవిత్రాత్మలు ఉన్నాయంట. 2000 మంది పైగా ఉన్న అపవిత్రాత్మకులైన ఆ వ్యక్తిని యేసుక్రీస్తు తన నోటి మాటతో స్వస్థపరిచాడు. ఆ ఊరు వాళ్ళందరూ ఆ వ్యక్తిని మరి సాధువు చేయాలని చాలా ప్రయత్నం చేశారు. చేసి ఆ ఊరు వాళ్ళందరూ అనుకున్నారు వీడికి ఈ దయ్యం నుంచి బయట రాలేడు, ఈ అపవిత్రాత్మ పరిస్థితి బయట రాలేడు అని ఊరు వెలుపల ఇంక వదిలేశారు. ఆ వదిలేసిన వ్యక్తిని యేసుక్రీస్తు వెళ్ళి ఒక్క మాటతో అతనిలో ఉన్న 2000 పైగా దెయ్యాలని ఒక్క మాటతో స్వస్థపరిచి బాగు చేసి కూర్చోబెట్టాడు.
ఎంత అద్భుతమైన విషయం ఇది. కనుక దేవుడు ఒక మాట ఏదైనా మన జీవితంలో సెలవిస్తున్నాడు అంటే అలా సెలవిస్తున్న మాట మనకి ఎంత కష్టమైనా, మనకి ఎంత అసాధ్యమైన కావచ్చు, కానీ దేవుడు దాన్ని సాధ్యం చేస్తాడు. ప్రియ సహోదరి, ఒకరిని ఆధ్యాత్మిక జీవితంలోని పాపంతో నువ్వు పోరాడుతూ ఆ పాపమును జయించలేక ఇంకా పాపంలోనే పడిపోయి నువ్వు ఉంటున్నావేమో, ఆ దేవుడు నీకు వాక్యం చెబుతుంది, దాన్ని కూడా నువ్వు తరమగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అది నిన్ను చూసి పారిపోయే విధంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒకసారి ఒక హాస్పిటల్లో ఒక సహోదరుడు నైట్ డ్యూటీ చేస్తున్నాడు. నైట్ డ్యూటీ చేస్తుంటే హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఒక సహోదరి అతన్ని పాపానికి ప్రేరేపిస్తుందంట. అలా పాపానికి ప్రేరేపిస్తుంటే ఇతను ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి వేరే సేవకునికి ఫోన్ చేసి, అన్న చాలా శోధనగా ఉందని, ఇప్పుడు నాకు ఈ హాస్పిటల్లోని నేను పాపం చేస్తానేమో, పాపంలో పడిపోతానేమో అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయన్నా, ప్రార్థన చేయండి అని చెప్పేసి ఫోన్లో ప్రార్థన చేయించుకున్నాడు. ఆ రాత్రి అలా బయట కొంచెంసేపు గడిపాడు, మళ్ళా ఈ లోపలికి వెళ్ళాడు. అద్భుతమైన విషయం ఏంటంటే అతను ఆ రాత్రి పాపం చేయలేకపోయాడు. పాపం అతని మీదకి వచ్చింది, అతన్ని పట్టుకోవాలని చూసింది, అతన్ని ఎలాగైనా పాపంలో పడేయాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, తన మీద ఆనుకుంటే, తన వైపు చూస్తే, తను ఆశ్రయిస్తే ఆయన నీకు అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడు. కనుక ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుందేమో, పాపం అనేది నీలో ప్రవేశించి శోధనల మూలంగా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఆలోచన చేయి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు సాధ్యం చేస్తాడు పవిత్రంగా బ్రతకడానికి. ఇది మొదటిది. రెండోది ఆలోచన చేస్తే, ఒక్కడు మీలో 1000 మందిని తరుమునంటే మనం తరమగలిగే స్థాయిలో ఉంటాం. అంటే సాధ్యం కాని అసాధ్యం చేయగలిగే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ అమ్మాయికి 32 సంవత్సరాల వయసు. వాళ్ళ అమ్మ చెప్పింది, పాస్టర్ గారు, ఈ అమ్మాయికి ఇంత వయసు వచ్చేసింది, ఇంకా పెళ్ళి అయ్యే అవకాశం కనపడతలేదు, ప్రార్థన చేయండి, సంబంధాలు వస్తున్నాయి, అన్నీ 30, 28, 29 సంవత్సరాల అబ్బాయిలో ఉన్నారు, కానీ పరిస్థితి చాలా మాకు కష్టంగా ఉంది, ప్రార్థన చేయను అని చెప్పి. నేను చెప్పానమ్మా, మీరు కష్టపడతాచ్చు, మీకు అసాధ్యం కావచ్చు, కానీ దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడమ్మా. దేవుని మీద ఆధారపడండి, నమ్మకం ఉంచండి, మీ లోపల ఉన్న నిరీక్షణను మీరు కోల్పోవద్దు అని చెప్పాను. అలా చెప్పి వచ్చేసిన ఒక నెలకి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 35 సంవత్సరాలు ఒక అబ్బాయి వచ్చాడంట. అతను గవర్నమెంట్ టీచర్ అంట. వాళ్ళ చెల్లెలకి పెళ్లి చేయడానికి అతను ఆ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. అలాంటి ఆ వ్యక్తిని దేవుడు ఆ అమ్మాయికి జత చేసాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఒక నెల క్రితం ఆ అమ్మాయి ఆ ఇంట్లో పెద్ద సమస్య, కానీ నెల అయిన తర్వాత ఆ అమ్మాయి బట్ ఆ ఇంట్లో పెద్ద సంతోషం. పెద్ద సమస్యగా ఒకవేళ నువ్వు ఉంటే నీ ఇంట్లో, దేవుడు నీ ఇంట్లో నీ ద్వారా ఒక అద్భుతం చేయబోతాడు, ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతాడు. నేను అబ్రహాం లింకన్ గురించి ఈ మధ్యన చదివాను. అబ్రహాం లింకన్ గురించి చదివితే, అబ్రహాం తన డైరీలో తన గురించి రాసుకున్నాడు. తన గురించి ఏమని రాసుకున్నాడంటే, నాకు తెలుసు రాజకీయాల్లో రాణించే శక్తి సామర్థ్యాలు నాకు లేవని, ఎలక్షన్లో నిలబడ్డాను, దారుణంగా ఓడిపోయాను, నిరుత్సాహపడిపోయాను, ఒత్తిడికి గురయ్యాను, నాలాంటి వాడు బ్రతకకూడదు అని ఎన్నోసార్లు చచ్చిపోవాలని ప్రయత్నించాను. అబ్రహాం లింకన్ చెప్తున్న మాటలు ఇవి. నేను ఎలక్షన్ నిలబడ్డాను, దారుణంగా ఓడిపోయాను, చచ్చిపోవాలనుకున్నాను, చాలా ప్రయత్నం చేశాను, నాకు తెలుసు ఎలక్షన్ నేను నెగ్గలేను, ఆ పరిస్థితి నాకు తెలుసు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి అతనికి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అతనికి, తన వ్యాపారాలు అన్నింటిలో ఓటమి పాలవడమే అతని జీవితం. అయితే అతని జీవితంలోని 1832 ఒకసారి, 1836 ఒకసారి, 38 ఒకసారి, 1840 ఒకసారి, 43 ఒకసారి, 1848 ఒకసారి, 55, 56, 60 అంటే ఇంచుమించు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సార్లు ప్రయత్నం చేశాడు. ఎలక్షన్లోని 8 సార్లు ప్రయత్నం, నెగ్గలేకపోయాడు, ఓడిపోయి తన జీవితం నిరాశలోకి వెళ్ళిపోయాడు. అయితే 1860వ సంవత్సరంలోని అమెరికాకు ప్రెసిడెంట్గా అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఓటమి మధ్యలో ఒక విజయం దేవుడు అనుగ్రహించాడు, సాధ్యం చేశాడు. అబ్రహాం లింకన్ తను రాశాడు, ఏమని రాసుకున్నాడంటే, ఒత్తిడికి అయినా దేవుని శక్తి నన్ను ప్రోత్సహిస్తూ ఓడిపోయిన ప్రతిసారి మరలా గెలుపు కోసం ప్రాకులాడుటకు ప్రేరేపించింది.
దేవుని శక్తి నేను ఓడిపోతున్న ప్రతిసారి మళ్ళా గెలవడానికి నన్ను ప్రేరేపించింది. అబ్రహాం లింకన్ ఇది జీవిత చరిత్ర, ఇది సాక్ష్యం. ఇది నీ జీవితంలో ఒకవేళ దేవుడు సాధ్యం కాని వాటిని సాధించడానికి నిన్ను బలపరచబోతున్నాడు. అబ్రహాం లింకన్ బలపరిచినట్టు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రభు మీద అనుకో, విశ్వసించు, దేవుని కార్యాలు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, జీవాధిపతి, ఈ ఉదయం మరొకసారి ఈ సన్నిధి మాతో ఉంచారు. ఒక్కడు 1000 మందిని తరుమునని చెప్పారు. అవును ప్రభు, 1000 మందిని తరమగలిగే ఆ కృపను, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని మాకు మీరు అనుగ్రహించింది. ఈ వాక్యం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో అతి గొప్ప కార్యాలు జరిగించింది. యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.